నమస్తే అండి. మళ్ళీ వచ్చేసాను. ఓ చిన్ని ఆలోచనతో మీ శైలజాని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటూ హ్మ్. ఏంటి వేరేగా తయారయ్యాను అనుకుంటున్నారా? ఇదేనండి ఈరోజు నేను మాట్లాడాలనుకుంది. ఏమిటి అంటే ఆహ్, మనకి తయారవుతం చాలా ఇష్టం. చాలామంది యెస్ అంటారు. నాతో అగ్రీ అవుతారు. కానీ సమ్‌వేర్ మనం మర్చిపోతాం. వి డోంట్ గెట్ డ్రెస్డ్ అప్ ఆర్ తయారవుతాం కానీ ఇవి సడన్‌గా మర్చిపోతాం. మానేస్తాం. కానీ మనం గుర్తుంటే మనకి చిన్నప్పటి నుంచి ఆహ్, లైక్ మాటలు గూడా రాని టైంలో మనకి ఫేవరెట్ షర్టో, డ్రెస్సో ఏదో ఒకటుండేది. అప్పటి నుంచి తయారవుతాం అనే దాని మీద మనకి అవగాహన పెరుగుతది. యాజ్ వి గ్రో మనకి నచ్చినవి యాడ్ ఆన్స్ చేసుకొని ఇలా తయారవ్వాలి, ఇలాగా అనుకొని ఒకే విధంగా మనకి నచ్చినట్టుగా తయారవుతాం. అండ్ వేరేగా అయినా కూడా రకరకాలుగా తయారయ్యే మా రోజులు కూడా ఉంటాయి. అకేషన్‌కి బట్టి అలాగా ఏ అకేషన్ బట్టి దానికి ప్రకారంగా తయారవుతాం. ఇవన్నీ రకరకాల హెయిర్ స్టైల్స్ చేసుకుంటాం ఇవన్నీ. ఇది ఆడపిల్లల గురించి. అబ్బాయిలకు కూడా వాళ్ళకి ఒక వే ఆఫ్ గెట్టింగ్ రెడీ అనేది ఉంటది. అండ్ ఇది ఎంత చెప్పినా, నవ్వినా, నవ్వుతారు, బాగాలేదు అన్నా కూడా మన పేరెంట్సు మన వాళ్ళెవరు చెప్పినా చిన్నప్పుడు నాకు ఇష్టం అని, నాకు ఇలాగే ఇష్టం, నేను ఇలాగే తయారవుతాను, నాకు నచ్చింది అంటాం కదా! అలాంటి మనము పెరిగే కొద్దీ, ఎదిగే కొద్దీ యంగ్ ఏజ్ వచ్చేటప్పటికి ఎప్పుడైతే ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల బాడీలో జరిగే హార్మోనల్ చేంజెస్ వల్ల వి స్టార్ట్ గెట్టింగ్ అట్రాక్టెడ్ ఆపోజిట్ జెండర్‌కి కదా! ఇది జనరల్ ప్రాసెస్ అండి. ఏమీ వింత ఏమి ఆర్ చెడ్డది ఏమి మాట్లాడట్లేదు నేను. సో, ఇలా వేరే వాళ్ళ వేరే జెండర్‌కి మనం అట్రాక్ట్ అయ్యి నచ్చుతాం, నచ్చరు, చూడాలి అలాగా అనుకునే ఏజ్‌లో మనం తయారవుతాం, వేరేగా తయారవుతాం. అండ్ వి లైక్ టు నో ఎదుటి మనిషికి నచ్చిందా లేదా? వాళ్ళకెలా ఇష్టం? ఇలాగా తయారవుతాం. ఇవన్నీ జరుగుతాయి కదా! అక్కడ మాత్రం ఆ ఏజ్ వచ్చేటప్పటికి వేరే వాళ్ళు చెప్పినవి, చెప్పనివి, వేరే వాళ్ళకి నచ్చిన విధంగా తయారవుతాం మనం. మన ఇష్టాల్ని, మనకు నచ్చిన విధాన్ని కొంచెం ఇలా తోస్తామనమాట. పక్క పెట్టేసుకొని నచ్చి అంటే ఎందుకు అంటే సవాలక్ష కారణాలున్నాయి దానికి. మన వైపు చూడాలి, మన వైపు మనకి అటెన్షన్ ఇవ్వాలి, అన్నీ వాళ్ళ కోసం మనం మారాము. ఇలాంటివి తలా తోక లేని వాటిని అన్నిటిని బుర్రలో పెట్టేసుకొని మారిపోతాం. వాళ్ళు నిజంగానే ఎవరి కోసమైతే ఈ మార్పు తెచ్చుకున్నామో వాళ్ళు దాన్ని గుర్తుపెట్టుకుంటారో లేదో కానీ మనం మాత్రం అయిపోతాం అలాగా. ఆ తర్వాత పేరెంట్స్ కొందరు నోటీస్ చేసి కొందరు నవ్వుతారు, కొందరేమో చూసావా మారావు అని, కొందరేమో ఎందుకు మారావు, ఇలాంటివన్నీ కూడా వస్తాయి. దానికి కాకమ్మ కబుర్లు బోల్డ్ అంటే బోల్డ్ నెవర్ ఎండింగ్ లిస్టులు ఉంటాయి మనకు. అప్పుడు టక 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 అని వస్తాయి ఆన్సర్లు. మన చదువుకి సంబంధించినవి రావు కానీ ఇలాంటి వాటికి చాలా బుర్ర బాగా పనిచేస్తుంది. ఓకే, జోక్స్ అపార్ట్. ఇలా అయిన తర్వాత కొన్ని ఫ్రెండ్షిప్స్ రిలేషన్స్గా పర్మనెంట్ రిలేషన్స్గా ఎండ్ అవుతాయి, కొన్ని బ్రేక్ అవుతాయి, తుమ్మితే ఊడిపోయే రిలేషన్స్ లాంటివి చాలా ఉంటాయి. ఇలా బోల్డ్ అని రకరకాలు ఉన్న దానికి తగ్గట్టుగా మనం మారుతూ ఉంటాం. కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎంత దారుణంగా అయిపోతామంటే, అసలు తయారవుతాం అనేది చిన్నప్పటి నుంచి ఇష్టం ఉండే వాళ్ళు కూడా ఒక టైంలో పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత, ఎస్పెషల్లీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ,
ఇది నేను ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. తయారవుతాం అనేది మానేస్తాం. అంటే ఇప్పుడు జనరేషన్ గురించి నేను మాట్లాడట్లేదండి. పాత నా నా నుంచి ఇక వెనక్కేసుకోండి ఈ జనరేషన్ గురించి. మనకి ప్రెగ్నెంట్ అయినప్పుడు మన పెద్దలు మనకేం చెప్తారు? ఇది తిను, ఇలా ఇది తాగు, ఇలా పడుకో, ఇంత నిద్రపోతే అంత మంచిది, ఇవన్నీ చెప్తారు. కానీ తయారు కూడా అవ్వాలి అని చాలా తక్కువ మంది చెప్తారేమో, ఆర్ చెప్పను కూడా చెప్పరేమో. దానివల్ల మనం చూసి మన మొహాలు మనం చూసి ఆ ఫోటోలు ఒకవేళ పొరపాటున ఆ టైంలో దిగినవి ఏమైనా ఉంటే చూసుకొని బాచి ఎంత దారుణంగా ఉన్నానో అనుకుంటాం. కొన్ని అయితే నేనా బాబోయ్ అనుకునేవి కూడా ఉంటాయి. ఇలాగా నాలెడ్జ్ లేక, ఎడ్యుకేట్ చేయక, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంటే పేరెంట్స్ కదండి, దే బాదర్ ఓన్లీ అబౌట్ అవర్ హెల్త్, వెల్ బీయింగ్, ఇవన్నీ. కానీ ఫ్యూచర్ ప్రోగ్రామ్స్ అంటే దానివల్ల హౌ ఇట్ ఎఫెక్ట్స్ అవర్ స్పౌస్ అనేది మేబీ అంత చెయ్యరు. ఈజీగా తీసుకుంటారు, లైట్ తీసుకుంటారు అనుకోవచ్చు. అందుకని చాలా వరకు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు దేసే హస్బెండ్స్ వేరే ఆడవాళ్ళ వైపు చూస్తారు అని, అండ్ చాలా వరకు ఆ టైంలో ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ మొదలవుతాయని కూడా అంటారు. అది నిజమో కాదో తెలియదు కానండి, ఆడవాళ్ళకి మాత్రం ఇన్సెక్యూరిటీస్ పెరుగుతాయి. పోనీ తయారై కూర్చోవచ్చు కదా, అది చెయ్యరు. కానీ నా మొగుడు ఎవరి వైపు చూస్తున్నా ఈ ఎదవ ఆలోచనలు పెట్టుకొని వాళ్ళ బుర్ర పాడు చేసుకుంటాం కాక లోపల ఉండే బేబీ బుర్ర కూడా పాడవుతుంది. ఇలాగా చాలా లైఫ్లో గ్యాప్స్ డెవలప్ అవుతాయి, డిఫరెన్సెస్ డెవలప్ అవుతాయి. రిలేషన్స్లో కొంచెం ఏమంటారు, ఈ ఎడమొహం పెడమొహం అంటారు చూసారా, ఇలాంటివి వాడేశాను ఇవన్నీ మొదలవుతాయి అన్నమాట. సో ఇవన్నిటికీ ఏమిటి సొల్యూషన్ అంటే, మనం నీట్గా తయారై కూర్చున్నాం అనుకోండి, బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కన వాళ్ళ సంగతి పక్కన పెడితే మీరు తయారై చూడండి, మీకే ఒకలాంటి చెప్పలేని లోపల ఒక ఆనందం, యూ విల్ ఎక్స్పీరియన్స్ కైండ్ ఆఫ్ జాయ్, సమ్ కంప్లీట్నెస్, సంథింగ్ స్పెషల్ అబౌట్ యూ. ఇలాంటివన్నీ దాని సినోనిమ్స్, అవన్నీ తెలుగులో ఏమంటారో తెలియదండి, తెలుసు తట్టట్లేదు, వదిలేండి, ఎక్స్పెరిమెంట్ వద్దు ఇప్పుడు. ఇవన్నీ తడతాయి మనకి. అది మన ఇండియన్ కల్చర్లో మోడర్న్గా ఉండే ఫ్యామిలీస్ ఉన్నాయి, ప్రోగ్రెసివ్ ఫ్యామిలీస్ ఉన్నాయి, కొంచెం నారో మైండెడ్ ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. వీళ్ళందరిలో ఏంటంటే జనరల్గా ఆడోళ్ళు తయారైతే ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఏంటి ఈ వయసులో తయారవుతాం అవసరమా, ఎవరి కోసం తయారయ్యావో ఇలా అనుకునే ఫ్యామిలీస్ ఉంటాయి, హస్బెండ్స్ ఉంటారు, వైఫ్స్ ఉంటారు. అంటే ఇలాంటి మైండ్ సెట్తో మనుషులు ఉంటారు. సో అలా ఉండే వైఫ్ అండ్ హస్బెండ్కి డిఫరెన్సెస్ క్రియేట్ చేసే వాళ్ళు కొంచెం ఆలోచించుకొని తయారైతే బాగుంటుంది. అలాంటి డిఫరెన్సెస్ లేనప్పుడు మీరు తయారయ్యి చూడండి, చాలా బాగుంటుంది. మీరు ఎందుకంటున్నాను ఈ మాట అంటే, ఇఫ్ యు ఆర్ అ మదర్ ఆఫ్ ద ఫ్యామిలీ, మీరు కోపంగా ఉన్నారనుకోండి, మీ మూడ్ ఆఫ్ అయింది, యూ సీ అ కైండ్ ఆఫ్ సైలెన్స్, ఒకలాంటి కామ్నెస్ ఇంట్లో వచ్చేస్తుంది. అది భయమా, ఏమంటారు, భయపడుతున్నారా, లేకపోతే ఎందుకు వచ్చిందిరా గొడవ అనుకుంటారు, వాట్ ఎవర్ ద రీజన్ ఇస్, ఒక కైండ్ ఆఫ్ కామ్నెస్ ఇంట్లో వచ్చేస్తుంది. అండ్ అది చాలా కొట్టేస్తుందండి బుర్రని. అలాగా ఉంటే మీరు తయారయ్యి మీరు హ్యాపీగా ఉన్నారు అనుకోండి, అది ఎలాంటి ఎఫెక్ట్ తెస్తుంది ఫ్యామిలీకి, ఒక్కసారి చించండి, బాగా ఆలోచించుకుని చెప్పండి అన్నమాట. దీనికి ఇంకా ఏమిటి అంటే, దిస్ ఇస్ ప్రూవన్ అండి,
పొద్దున్నే లెగిసిన కానీ ఆడ కానీ మగ కానీ ఎవరైనా కూడా పెద్ద చిన్న ఎవరైనా లెగిసినగానే మనకు కొన్ని రిచువల్స్ ఉంటాయి. కొందరు ఫాలో అవుతారు, కొందరు ఫాలో అవ్వరు. అంటే కొందరు లెగిసినగానే కొంచెం కూర్చొని చేతులు ఇలా రబ్ చేసుకొని ఇలా అనుకుంటారు, ఇలా చూసుకుంటారు, భూమికి నమస్తే చెప్తారు. ఇలాంటివి చాలా చాలా ప్రాక్టీసెస్ ఉంటాయి. అవన్నీ రిచువల్స్ అయిపోయిన తర్వాత అద్దం ముందుకెళ్ళి కూర్చోక్కర్లేదులేండి, అద్దం ముందుకెళ్ళిపోయి ఒక బ్రాడ్ స్మైల్ ఇవ్వండి. ఇచ్చి భలే ఉన్నవే అని గుడ్ మార్నింగ్ చెప్పుకోండి. మీకు దిస్ విల్ రియల్లీ వర్క్ అండి. ఇది నేను 100% గ్యారంటీ ఇవ్వగలను. దానివల్ల మీ డే బాగుంటుంది. మీరు హోల్ హార్టెడ్గా మీరు అనుకోండి, చాలా ఎంత బాగున్నావు నువ్వు అనుకోండి. నిజంగానే సెల్ఫ్ అప్రిసియేషన్, సెల్ఫ్ ప్రేజ్ ఎంత బూస్టింగ్ ఇస్తుందంటే ఆ డేని భలే ఎంజాయ్ చేస్తారు. అంటే మనం ఎందుకో తెలియదు కానీ సమ్ బ్యాక్ ఆఫ్ ది మైండ్ మీకు ఒకలాంటి జాయ్, ఒకలాంటి స్మైల్ వచ్చేది, హ్యాపీనెస్. అది మనం చెప్పలేము, అది ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఇలాంటిది అవుతుంది ఖచ్చితంగా. అండ్ అలా ఉన్న రోజు యూ సీ హౌ ఇట్ గోస్ ఇన్ ద ఫ్యామిలీ ఆల్సో. తయారవుతాం అనేది ఏజ్కి ఏమీ లేదండి. ఒకరికి నచ్చినట్టుగా ఒకరికి నచ్చినట్టుగా కాదు. మీకోసం మీరు తయారయ్యారనుకోండి, అది దాని ఎసెన్సే మారిపోతుంది, దాని మీనింగే మారిపోతుంది. మీరు ఎవరిని ఇంప్రెస్ చేస్తానికి కాదు, మిమ్మల్ని మీరు బాగా అంటే చూసుకుంటానికి సంతోషించేట్లాగా చేసుకోండి. ఎందుకు మీకు గొడవలు హస్బెండ్స్తో ఇవన్నీ ఎందుకు ఉంటాయో చూద్దాం. రిలేషన్స్లో కొంచెం గ్యాప్స్ అవన్నీ ఎందుకు వస్తాయో చూద్దాం. ఏజ్కి సంబంధం లేని విషయం అండి. మీకు నచ్చినవి వేసుకోండి. ఎందుకంటే మీరు చిన్నప్పుడు మీరు ఏమిటో నేను నమ్మేది, మీరు చిన్నప్పుడు ఎలా ఉన్నారో ఒక ఏజ్ వచ్చిన తర్వాత టువర్డ్స్ ఏజింగ్, ఓల్డ్ ఏజ్కి వచ్చేటప్పటికి మీరు మళ్ళీ అదే అయిపోతారు. ఐ బిలీవ్ ఇన్ కంప్లీట్ సర్కిల్. మనిషి పుట్టుక ఆ తర్వాత ఏమేమి ఎక్స్పీరియన్స్ అవుతామో అవి మళ్ళీ క్లోజ్ అవుతాయి. ఏదైనా క్లోజర్లోనే అవుతాయండి. సో అప్పుడు మీరు సడన్గా తయారనుకోండి, మీకు గ్రాండ్ చిల్డ్రన్ ఉండొచ్చు, వాళ్ళందరూ ఏంటినా అనుకోవచ్చు, కొందరు వావ్ అనుకోవచ్చు. ఎందుకంటే యంగర్ జనరేషన్ మోస్ట్ అన్ప్రెడిక్టబుల్ జనరేషన్. మనం భయపడేవి వాళ్ళకి చాలా అమేజింగ్ అనిపిస్తాయి. మనం అమేజింగ్ ఉంటాయి అనుకునేవి సో సిలీ అనుకుని తీసి పడేస్తారు. ఇలాంటివన్నీ ఉంటాయండి. సో మనకి నచ్చినట్టుగా కోర్స్ నేనేమి ఇలాగే ఫాలో అవ్వలేదు. నా గురించి తెలిసిన వాళ్ళందరూ అబ్బా నువ్వు చెప్తున్నావా అని అంటారు. కానీ నేను నేర్చుకుంటున్నాను. నేను చెప్తున్నా కదా, నా మార్పులు, నావన్నీ నా మిస్టేక్స్ నేను అన్నీ కరెక్ట్ చేసుకొని, నేను ఏమైనా ఎక్స్పీరియన్స్ అయినవి అవన్నీ మైండ్లో పెట్టుకొని వాటికి నేను వెతికిన సొల్యూషన్సు అడ్వైజెస్ లాగో కబుర్లాగో మీకు చెప్తున్నాను. అడ్వైజులు ఇస్తే లాగిపెట్టేది అంటారు, అడిగారా నిన్ను అని. అందుకని కబుర్లని కవర్ చేసుకుంటున్నాను. ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే ఇలా చిన్న 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 చేంజెస్ అండి మీకోసం మీరు. ఎందుకంటే అగైన్ మీరు ఒంటరిగా వచ్చారు, ఒంటరిగానే పోతారు. సో మధ్యలో అందరూ చెప్పేవాళ్ళే, కొందరైతే అడగకుండా వచ్చి అడ్వైజ్ సజెషన్స్ ఇస్తారు. ఎందుకు ఇలా తయారయ్యో, ఇలా అవ్వకుండా ఉండాల్సింది, యూ షుడ్ హ్యావ్ డ్రెస్డ్ అప్ దిస్ వే, ఈ డ్రెస్ ఇలా వేసుకొని ఉండాల్సింది, ఈ అకేషన్కి నువ్వు ఎందుకు ఇలా వేసుకున్నావు, ఇది కాదు, ఈ పద్ధతిలో తయారవ్వాలి, అక్కడికి వెళ్ళేటప్పుడు ఇలా అవ్వాలి, నువ్వు ఇలా తయారయ్యో చూడు అది బాగాలేదు, అలా చెప్పేవాళ్ళు ఉంటారండి. కానీ మనకి ఇక్కడ నచ్చాలి, మనకి తృప్తి ఉండాలి, మనకి సాటిస్ఫాక్షన్ ఉండాలి. వేరే వాళ్ళ కోసం మనం తయారయ్యాము అంటే మనల్ని పంచేసుకుంటాం. అవసరం అంటారా? బతికేద్దాం. చిన్న లైఫ్ ఎందుకండి బాధ పెట్టుకుంటాం అనుకుంటున్నారా? కాదు, ఇది చిన్న లైఫ్ కానే కాదండి. బోల్డ్ అంత బారైన లైఫ్ ఇది.
దాంట్లో ప్రతి ఒక్కటి బోల్డంత తలకాయ నొప్పి తెచ్చే విషయాలే. సో దాంట్లో మన సంతోషాలు మనం వెతుక్కుందాం. చక్కగా మనకి తయారవుతూ అందరూ మనల్ని చూస్తున్నారనుకోండి, మనకది హ్యాపీగా ఉంటుంది, మనకి మోటివేటింగ్ ఉంటుంది, మన కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మనల్ని చూసుకొని కుళ్ళుకునే వాళ్ళు కుళ్ళుకుంటూ ఉంటారు. అదొక సాటిస్ఫాక్షను. ఆ ఆ సాటిస్ఫాక్షన్ అసలు అది ఎక్స్పీరియన్స్ అండి. ఎవరం చెప్పలేం, రకరకాలుగా ఉంటుంది అది. సో ఇలాంటివన్నీ లెట్ అస్ ఎంజాయ్ లైఫ్, లెట్ అస్ బీ అవర్ సెల్వ్స్, లెట్ అస్ నాట్ హర్ట్ అవర్ సెల్వ్స్, లెట్ అస్ నాట్ అలౌ ఎనీబడి టు టాక్ అబౌట్ అవర్ సెల్వ్స్. వీఆర్ వన్ పీస్ కదా. వన్ పీస్కి యూనిక్నెస్ కూడా అలాగే ఉండాలి. ఇప్పుడు నేను తయారైనట్టుగా మీరు తయారనుకోండి, అది మీ సొంత ఇది ఎలా అవుతుంది? మీకంటూ దేవుడు ఇచ్చాడు ఒక టాప్ ఫ్లోరు, చేతులు, ఒక అద్భుతమైన మొహం, వాటికి అన్నీ కళ్ళు, ముక్కు, నోరు అన్నీ ఇచ్చారు కదా. వాటిని బ్యూటిఫై చేసుకోండి. మనం నీట్గా డ్రెస్అప్ అవుదాం. మగోళ్ళు కూడా ఈ కోరికలు ఉంటాయండి. ఒకవేళ అలా అయ్యారే అనుకోండి, తయారైతే అనుమానిస్తాం అనేది పక్కన పెట్టి, పోనీలే కొంచెం మనకి ఆక్వర్డ్నెస్ తగ్గింది అనుకొని అలా తృప్తి పడదాం. లెట్ ఎవ్రీబడి లివ్ దేర్ లైఫ్, లెట్ అస్ నాట్ డిక్టేట్ టర్మ్స్ టు ఎనీ వన్ అండి. మనం ఎవరం అసలు? మన బతుకులు మనం చూసుకుందాం. ఏమంటారు? ఉంటానండి. బాయ్.